గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎన్సిడిసిడి 3.0 సర్వే జరుగుతుంది కదండి. ఈ సర్వేలో ఏఎన్ఎంస్ ఏవైతే సస్పెక్ట్ కేసెస్ ఎంటర్ చేశారో ఆ సస్పెక్ట్ కేసెస్ అన్నీ కూడా ఎంఓఏపీ హెల్త్ యాప్ ఎఫ్డిపి లాగిన్లో ఎనేబుల్ చేశారండి. అలా ఎఫ్డిపి లాగిన్ అయ్యాక మీ విహెచ్సి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫస్ట్లోనే ఎన్సిడి 3.0 ఆ విహెచ్సిలో ఉండే సస్పెక్ట్ కేసెస్ ఇలా నెంబర్ కనిపిస్తుందండి. ఆ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఇలా లైన్ లిస్ట్ వస్తుందండి. ఇలా ఒక నేమ్ మీద క్లిక్ చేస్తే ఏఎన్ఎంస్ ఏవైతే సస్పెక్ట్ కేసెస్ పెట్టారో అక్కడ ఆ పర్సన్కి ఏవైతే సస్పెక్ట్ అని ఉందో ఇలా చూపిస్తాను. హైపర్ టెన్షన్, డయాబెటీస్. ఇక్కడ ఏఎన్ఎం సర్వేలో వాళ్ళు సస్పెక్ట్ ఏం ఎంటర్ చేశారో డేటా ఇక్కడ మనకు చూపిస్తుంది. బీపీ 150/90 మనం హిస్టరీ చూసుకోవచ్చండి. ఇలా చూసుకున్న తర్వాత సిస్టోలిక్ బీపీ, నెక్స్ట్ డయాస్టోలిక్ బీపీ, తర్వాత పల్స్ రేటు, డయాగ్నోసిస్లో నో అబ్నార్మాలిటీ డిటెక్టెడ్, నెక్స్ట్ హైపర్ టెన్షన్. ఆ స్టేటస్ ఎంటర్ చేసి తర్వాత కేసు రిఫర్ ఎస్ఆర్ నో. ఎస్ అయితే కనుక ఆ డిస్టిక్ ఏరియా హాస్పిటల్ లేకపోతే డిస్టిక్ హాస్పిటల్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. కన్సర్న్ ఏదైతే ఆ హాస్పిటల్లో ఆ ఫెసిలిటీ నేమ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తారు. లేదు కేసు రిఫర్ చేయకపోతే నో అని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. ఇది హైపర్ టెన్షన్ అండి. సేమ్ డయాబెటీస్కి ఏఎన్ఎం సర్వే హిస్టరీ చూసుకోవచ్చండి. ఏమి ఎంటర్ చేశారండి. ఆర్బిఎస్ కౌంట్ 150 ఎంటర్ చేశారండి. అందువల్ల డయాబెటీస్ సస్పెక్ట్ కేసెస్ కింద వచ్చింది. ఇక్కడ ఎఫ్బిఎస్ ఎంటర్ చేస్తారు, తర్వాత పీపీపీ, తర్వాత ఆర్బిఎస్ కౌంట్. సేమ్ ఇక్కడ డయాగ్నోసిస్ నో అబ్నార్మాలిటీ డిటెక్టెడ్ లేదా డయాబెటీస్ ఉందా లేదని మీరు ఎంటర్ చేస్తారు. ఇన్ కేస్ డయాబెటీస్ ఎంటర్ చేస్తే కనుక అక్కడ మెడికేషను, తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చారా లేదా, తర్వాత కేసు రిఫర్. నో అబ్నార్మాలిటీ అనుకుంటే కనుక ఇక్కడ కౌన్సిలింగ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఎన్సిడి డన్, ఎస్ఆర్ నో ఎంటర్ చేస్తారు, తర్వాత కేసు రిఫరల్. ఎస్ అయితే ఆ ఫెసిలిటీ సెలెక్ట్ చేసుకుంటారు ఎక్కడికైతే రిఫర్ చేస్తున్నారో, లేదనుకుంటే నో అని ఇక్కడ సబ్మిట్ చేస్తారు. సో ఈ విధంగా ఎంఓఏపీ హెల్త్ యాప్లో ఎఫ్డిపి మోడల్లో ఎన్సిడిసిడి 3.0 సస్పెక్ట్ కేసెస్ ఎనేబుల్ చేశారండి. ఇలా ఆ విహెచ్సి సెలెక్ట్ చేసుకున్నాక ఏవైతే సస్పెక్ట్ కేసెస్ ఉన్నాయో ఇక్కడ కౌంట్ చూపిస్తుంది. ఆ కౌంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఒక నేమ్ మీద క్లిక్ చేస్తే ఏఎన్ఎం గారు ఏవైతే సస్పెక్ట్ టైప్ పెట్టారో ఆ టైప్ ఆఫ్ సస్పెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఆ వాల్యూస్ అన్ని ఎంటర్ చేసి కేసు రిఫర్ అయితే ఎస్, నో అయితే నో అని ఇచ్చి సబ్మిట్ చేస్తామండి. ఇక్కడ హిస్టరీ కూడా ఏవైతే సస్పెక్ట్ కొట్టారో ఆ టైప్ ఆఫ్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా వేరే విహెచ్సి చూసుకుంటే ఇలా 3.0 సెలెక్ట్ చేశాక సస్పెక్ట్ కేసెస్ అన్నీ వస్తాయండి. ఇక్కడ కౌంట్ చూపిస్తుంది. ఆ కౌంట్ మీద క్లిక్ చేస్తే ఇలా నేమ్ డిస్ప్లే అవుతాయి. ఆ వ్యూ మీద క్లిక్ చేస్తే ఆ పర్సన్కి ఏవైతే ఏ టైప్ ఆఫ్ సస్పెక్ట్ ఎంటర్ చేశారు అనేది ఏమో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ హిస్టరీ చూసుకోవచ్చు. డయాబెటీస్ ఎంత ఎంటర్ చేశారు, దేనివల్ల సస్పెక్ట్ అయింది. నెక్స్ట్ సర్వికల్ క్యాన్సర్. ఈ సర్వికల్ క్యాన్సర్లో అయితే ఇక్కడ ఎక్స్టర్నల్ జెంటీలియా, పాలిప్, ఎక్టోపీ, హైపర్ట్రోపీ, ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎస్ఆర్ నో. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఎంటర్ చేసి నెక్స్ట్ విఐఏ టెస్టింగ్, పాజిటివా నెగిటివా సస్పీషియస్ అవి ఎంటర్ చేసి తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చారా లేదా, సేమ్ దీనికి కూడా కేసు రిఫర్ చేశారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇచ్చి సబ్మిట్ చేస్తాను. సర్వికల్ క్యాన్సర్ ఇక్కడ హిస్టరీ కూడా మనం చూసుకోవచ్చండి. ఏఎన్ఎం ఏవైతే ఎంటర్ చేశారో టైప్ ఆఫ్ హిస్టరీ చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఎన్సిడి 3.0లో
ఆల్ విహెచ్ఎస్లో మీకు ఏవైతే సస్పెక్ట్ కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసి ఎఫ్డిపి మాడ్యూల్లో సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ.